మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నవంబర్ మాస ఫలితాలు. మనకి నవంబర్ మాస ఫలితాల్లో అసలు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందరగా గ్రహస్థితి అని మనం చూసుకుంటే గోచారం ప్రకారం రవి మనకి నవంబర్ 15 వరకు కూడా ఈయన తులలో ఉండి తర్వాత ఈయన వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా కూడా మనకి తన స్వక్షేత్రాన్ని వృశ్చికంలోనే ఈయన సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా ఈ మాసం అంతా తులలోను, శుక్రుడు నవంబర్ 25 వరకు కూడా తులలో ఉండి తర్వాత వృశ్చికంలోకి ఈయన సంచారం. గురువు కూడా అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఈయన కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా మనకి మీనరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను, కేతువు వచ్చి సింహరాశిలోను సంచారాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం వల్ల అంటే గోచార ఫలితాలు కాబట్టి మనం చెప్పుకునేవి, వీటి వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కానీ ఈ మాసంలో చూసుకుంటే వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అంటే వీళ్ళు ఏదైతే పని చేస్తారో దానికి తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో వీళ్ళకి ఆర్థిక వ్యవహారాలు కానీ అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళు చేసే ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ఆ పెట్టుబడులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన సమస్యలు కానీ రుణ బాధలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడం అనేది ఖచ్చితంగా వీళ్ళకి జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏవైతే స్థిర చరాస్తులు కొనుగోలు కానీ లేకపోతే ఏమైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లేదా ఆదాయ మార్గాలు అంటే ఎవరైనా కుటుంబంలో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి ఉద్యోగం రావడం ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే విలువైన వస్తువులు గృహానికి సంబంధించినవి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఆర్థిక రుణాలు ఎవరైతే కోరుకుంటున్నారో అంటే ముఖ్యంగా బ్యాంక్ నుంచి లోన్స్ కానీ ఇలాంటివి ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా శాంక్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే బంధువులకి మిత్రులకి నీకు తోచిన దాంట్లో సహాయ సహకారాలు చేయడం అనేది జరుగుతుంది. నిరుద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా వ్యాపార విస్తరణ అనేది చేస్తారు. ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పని మీద ఖచ్చితమైన అవగాహనతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహ అవకాశాలు, అలాగే ఎప్పటి నుంచో ఎవరైనా వివాహం చేయాలనుకోండి అవుతూ ఉంటే దానికోసం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. విదేశీ విద్య, దూర విద్య లేకపోతే వాటి కోసం ఏమైనా అప్లికేషన్ పెట్టినా అవన్నీ కూడా కాస్త ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి అవగాహన లభిస్తుంది. అలాగే పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే గత కొంతకాలంగా ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ పరంగా కూడా వీళ్ళకి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త అనేది వహించాలి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి వాటిని నుంచి బయటపడడానికి సమయానికి నిద్ర, తిండి ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఏదైనా వాహనాలు ముఖ్యంగా ఏమైనా మార్పులు చేయాలనుకున్నా, చేర్పులు చేయాలనుకున్నా కూడా ఈ సమయం అనేది చాలా మంచిది. అలాగే వీళ్ళు ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్తారు. సమాజంలో ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం అనేది జరుగుతుంది. బంధువులు మిత్రులతోనూ కూడా ఆనందంగా కాలం గడపడం, కొత్త పరిచయాల వల్ల లాభాలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి అవ్వడం అనేది జరుగుతుంది. రాజకీయ పరంగా కూడా మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. మంచి అవకాశాలు లేదా పార్టీ గుర్తింపులు ఇలాంటివి కూడా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఇక్కడ సినీ కళా రంగాల్లో, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఈశ్వరుల ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు
ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనే విశేషంగా చెప్తూ ఉంటాం కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, అలాగే రుద్రాక్షమాలలకు, జాతి రత్నాలకు ఈ కింది నంబర్ని సంప్రదించండి.